ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించుటకు ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 రాజుల గ్రంథం 16, 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 49 నుండి 71 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినములలో దేవుని సన్నిధిలో అధికముగా గడపటం మనకెంతో ఆశీర్వాదం. అంచె దినములలో అనేకులు విశ్వాస భ్రష్టులవుతారని దేవుని వాక్యం ఏనాడో ప్రవచించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఒకప్పుడు ఎంతో బలమైన విశ్వాసం కలిగిన సేవకులు ఈ రోజున బలహీనులుగా మారడం మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో ఉన్నత స్థాయిని పొందినటువంటి ఒకనాడు దేవుని బిడ్డలు ఈరోజు వారు పడిపోవడం మనం చూస్తున్నాం. దేవునికి దూరమైపోయి, తమ సాక్ష్యాన్ని కోల్పోయి, తమ జీవితంలో వెనకబడిపోయి, దేవునికి అవమానకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో తారాస పడుచుండడం మనం కళ్ళారా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీ విశ్వాసం ఎలాగున్నది? మీ సమర్పణ ఏ స్థాయిలో ఉంది? దేవుని కొరకు మీరు గొప్ప కార్యములు చేయడానికి దేవుడు మిమ్మల్ని కోరుకున్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా ఒక చరిత్రను సృష్టించడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అదొక అద్భుతమైన ఆనందంతో కూడుకున్న అనుభవం. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం దేవుని రాజ్యంలో అనుభవిస్తాం. అవును, మనం దేవుని రాజ్య పౌరులం. దేవుడు తన అభిషేకాన్ని మనకు దయచేశారు. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారికి అనేకమైనటువంటి ఈవులను పరలోకమందున్న దేవుడు వాగ్దానం చేశాడు. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? పరిశుద్ధత. దేవుని యొక్క ఆత్మ అనుభవముతో నింపబడినటువంటి వారికి దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి బహుమానం పరిశుద్ధత. దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశుద్ధత ఏ కొలతలో ఉంది? ఏ మేరలో ఉంది? పరిశుద్ధ జీవితంలో నేను ముందుకు సాగలేకపోతున్నాను అంటే ఒకవేళ దేవుని యొక్క అభిషేకం నీకు లేదేమో. దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నప్పుడు పరిశుద్ధ అనుభవంలో, క్రీస్తు యేసుకు కలిగిన పరిశుద్ధ అనుభవంలో నీవు సాగి వెళ్ళడం నిశ్చయం. దేవుని బిడ్డ, దేవుడు అదే కోరుకుంటున్నాడు. అపవాది ఒక పరిశుద్ధునికి భయపడేంతగా ఒక ప్రసంగికునికి భయపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధతను మీ జీవితంలో సాధన చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వారు పొందుకునే రెండవ దీవెన శక్తి. అవును, అపోస్తల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ శక్తితో మీరు నింపబడండి. మీరు మీ ముందున్నటువంటి పోరాటములలో విజయమును సాధించగలరు. మూడవది నూతన బలం. అవును, దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయరు, సొమ్మసిల్లరు. వారు పరిగెత్తుచూనే ఉంటారు. విశ్వాస పోరాటంలో వారు ముందుకు సాగుతూనే ఉంటారు. యుద్ధ భూమిలో వారు విజయ జెండా ఎగరవేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి నూతన బలం కావాలా? అయితే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడండి. 4వదిగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారికి దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదం ఆనందం. అవును దేవుని బిడ్డలారా, ఈ ఆనందం వస్తు వాహనాల వలన
వచ్చేది కాదు. అందము, ఐశ్వర్యం, అంతులేని సిరి సంపదలు ఇవన్నీ కలుగుట వలన వచ్చే ఆనందం కాదు ఇది. ఇది దేవునితో నీవు సంబంధం కలిగి ఉండడం వలన పొందే ఆనందం. పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి రావడం ద్వారా పొందే ఆనందం. ఇటువంటి ఆనందంతో నింపబడండి. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక్క మాట ప్రభు సన్నిధిలో మోకాలు వేసి అడగండి, ప్రభువా, మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు దయచేయండి. ఈ అభిషేకంతో నేను లేవాలి, ఈ అభిషేకంతో నేను ముందుకు సాగాలి. ప్రతి సమస్యను, ప్రతి పోరాటాన్ని నేను గెలిచి నీ నామానికి మహిమ తేవాలి అని ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా అలాంటి భాగ్యాన్ని మీకు దయచేస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. ఈ అభిషేక ఫలాలు మా ప్రియులు అనుభవించుదురుగాక. వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు అనుభవించుదురుగాక, పొందుకొందురుగాక. మా నాయన, అపవాది యొక్క ప్రతి పోరాటంలో నీ బిడ్డలు జయమును సాధించాలని వారి పక్షాన నేను ప్రార్థిస్తున్నా. మీరు అద్భుతాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.